ఈ నెల 28న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించి ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని, తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న భీమిలి నియోజకవర్గం తగరపు వలస ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి భీమిలి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కోటి సంతకాల ఉద్యమం మొదలవగా ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. అన్ని ప్రజా సంఘాలు, మేధావులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడిన తర్వాత చేయాలి. ఇది ఒకటి ఆ ర్యాలీ కూడా బాగా పాల్గొనని చెప్తారు. సెట్ల మీద వేసేస్తుంది. మీడియా వారికి అందరికీ నాకు నమస్కారం. ముఖ్యంగా మన పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేటీకరణకి అనుగుణంగా ఫుట్బాల్ గ్రౌండ్ వద్దకి మొత్తం 3 మండలాల నుంచి అలాగే 1 నుంచి 8 వార్డులు 98వ వార్డు వరకు కలిపి 9 వార్డు వాళ్ళకు కలిపి మరి అందరూ కూడా ఎందుకంటే మనమేమి మరి నడిచిరాలే కాదు కాబట్టి మరి వెహికల్స్ ఉన్న వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళు కానీ అయితే బైక్ వెనక కార్లు, బైక్ ర్యాలీ, ఇంక్లూడ్ కార్ మొత్తం ర్యాలీ, ఏదైనా కార్ ర్యాలీ, బైక్ ర్యాలీ. అయితే కార్ ర్యాలీ, బైక్ ర్యాలీ కార్లు తిరిగిపోకుండా బైక్ మాత్రం ఏంటనేది మనం డిసైడ్ చేయాలి. 28వ తారీఖు ఉదయం 10 గంటలకి నగరపాలక ఫుట్బాల్ గ్రౌండ్ వద్దకు బైక్ ర్యాలీతో నిర్ణయించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భీమిలి నియోజకవర్గం సంబంధించి పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నాం. ర్యాలీగా మరి తహసీల్దార్ ఆఫీస్, ఆర్డీఓ ఒకే దగ్గర కాబట్టి ఆ రెవెన్యూ అధికారి ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్లి వినతిపత్రం ఇవ్వాల్సిందిగా ఏదైతే పార్టీ ఆదేశాలు ఉన్నాయో ఆదేశానుసారం ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి పెద్దలందరం కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆ కార్యక్రమం అనుగుణంగా ముఖ్యంగా వార్డులకు సంబంధించి నేను ఇక్కడే ఉంటాను. సమావేశం అయిన తర్వాత మండలాలు కూడా సంబంధించి పెద్దలందరూ ఇక్కడే వచ్చారు. అందరూ కూడా మీరు కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని ఎవరికారు ఎందుకంటే మన సమయం లేదు. రేపు అందరూ చెప్పి ఎవరి ద్వారా మంగళవారం డైరెక్ట్ గా అందరూ ఫోన్ ద్వారా టచ్ లో ఉంటాం తప్ప డైరెక్ట్ గా అక్కడ రావాలి. కాబట్టి మరి అందరూ కూడా ఎక్కడే నిర్ణయించుకొని ఎవరు ఎలా బయలుదేరుతారని, ఏ మండలం దీని మంది బైక్స్ మొబైల్ చేస్తారు అనేది లిస్ట్ తయారు చేసుకొని ఎక్కడి నుంచో ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేసుకొని నాకు చెప్పి అక్కడ నుంచి అందరూ డిస్కస్ అవ్వాలి. 1 నుంచి 8, 9, 9 వార్డులు కానీ అలాగే భీమిలి, పద్నామం, ఆనందపురం మండల పెద్దలు కానీ అందరూ కూడా ఒకసారి మీ పెద్దతో ఇక్కడికి వచ్చినందున లేదా ఫోన్లో మాట్లాడి ఇక మా మండలం ఎంతమంది బయలుదేరుతున్నాము, మా మండలం ఎంతమంది బయలుదేరుతున్నాం అని చెప్పి అన్ని వాళ్ళు కూడా చెప్తే ఒక నాలుగుగా మనకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి దానికి తగ్గ ప్లానింగ్స్ అని ఏర్పాట్లు చేసుకోవడానికి దానికి సంబంధించిన పర్మిషన్లు, దానికి సంబంధించిన మిగతా కార్యక్రమాలన్నీ కూడా దాన్ని చూస్తాం. తప్పకుండా వాటిని ఏర్పాటుగా చేస్తాము. మరి ఖచ్చితంగా ఆ రోజు ఈ కార్యక్రమం తాలూకా విజయవంతం చేయాలంటే మరి పెద్ద ఎత్తున నేను ఎంతో మాట చెప్తాను. సహజంగా రాజకీయాల్లో నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం మేము ముందుకు పోతాం. మేము అనేక సందర్భాల్లో వారి నాయకత్వంలో మేము ముందుకు పోయేటప్పుడు మేము ఎంచుకున్నది ఏంటంటే ఏదో ఒక కార్యక్రమం చేసినా, ఏదో ఒక పని చేసినా మనం 10 మందికి ఆదర్శవంతులుగా ఉండాలి. మనం చూసి ఒకరు ఈ రకంగా తయారవ్వాలి, వారిలో ఉత్సాహం నింపాలి, వారిలో ఆలోచన పెంపొందించాలన్న ఆలోచనతోనే ఏ కార్యక్రమాలు చేసాం. మనం చేసే కార్యక్రమం ఏదైనా మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇలాంటి కార్యక్రమం మనం చేసేటప్పుడు
నేను గతంలో కూడా చెప్పాను, విశాఖ పార్లమెంటు రాబోయే కాలంలో మనం గెలుచుకోవాలంటే చాలా పెద్ద కష్టపడాల్సిన అవసరం. ఈ రాష్ట్రంలోనే అతి క్లిష్టమైన నియోజకవర్గం విశాఖ పార్లమెంటు. విశాఖ పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలు నేనేమి ఇదే మంచి కాదు, ఇదేమి తెలియదు కాదు వినవాళ్ళు. దీన్ని పరిగణలో తీసుకొని మనం ఏదైతే సమావేశం పెట్టినాం, ఖచ్చితంగా మనం విజయవంతం చేస్తాం. విజయవంతం చేయడం గురించి నేనేమి ఆ విజయవంతంలో చాలా పెద్ద భాగస్వామ్యంగా ఉండి మనందరం కూడా నలుగురు మార్గదర్శకంగా ఉండి ఒక కార్యక్రమం చేస్తే ఈ రకంగా చేస్తారు. వీరి ద్వారా మన మార్గదర్శకం కావాలని ఉత్సాహాన్ని నింపే విధంగా మనందరం ఉండాలని ప్రత్యేకించి నేను అందరూ కూడా పెద్దలందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. సరే, చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ప్రజల తరపున మనం పోరాడాల్సిన సమయం ఆసనం. మరి మనకు ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకొని మనం ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మనం చేయాలి అని అనేక సందర్భాల్లో మేము అందరం పెద్దలు కూర్చునేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే అనేక పార్టీ కార్యక్రమాలు మేము సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అందరం అనుకుంటాం, ఏ కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి, ఎక్కువ అవుతుంది, ఇదే కార్యక్రమాలు అంటే చెప్తా ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల తరపున ఇవాళ మిగతా చెప్పారు, సోదరులు చెప్పారు, చాలా మంచి విషయాలు. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అనేది ఇందాక సామాజిక బాధ్యత. ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం తీసుకోవాలి. ఇవాళ ప్రజల నుంచి మంచి స్పందన. ప్రతి ఒక్క కార్యకర్త కానీ లేదా ప్రతి ఒక్క ప్రజలు కానీ అన్ని వర్గాల వారు కూడా మనకి ఇవాళ దీనికి సపోర్ట్ చేసి మార్పించే కార్యక్రమం. కాబట్టి దీన్ని ప్రత్యేకించి పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయడానికి ఈ భాగస్వామ్యం కావాలని వేదిక ముందు వల్ల కానీ వేదిక ముందున్న వారి కానీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఏదైతే మనం నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయించుకునే కార్యక్రమం విజయవంతం కావాలని, విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి